బాల కథాలహరికి పునఃస్వాగతం. ఈ కార్యక్రమంలో మనకి కథలు చెప్తుంటే వినేందుకు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా. అందుకే ఇక్కడ కెనడాలో మా మనవరాలికి స్కూల్కి సెలవులు ఇచ్చారు. అందుకని మా మనవరాలికి కథలు చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అమ్మ కౌముది, దా కథ చెప్పుకుందాం. మనం కథలు చెప్పుకుందామా? పూర్వం మనకి కథల విషయంలోకి వచ్చేటప్పటికి కథల ద్వారా పిల్లల్ని మనం చక్కగా మార్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి మిత్రలాభము మిత్రభేదం అనేటువంటి కథలు కొన్ని ఉన్నాయి. దీని పూర్వకథ ఏంటంటే, పూర్వం ఒక రాజుగారికి 3 కొడుకులు ఉండేవారట. ఆ 3 కొడుకులు అస్సలు ఏమాత్రం లోకజ్ఞానం లేని వాళ్ళకి అంటే ఏమీ తెలియదు అన్నమాట. అయితే రాజుగారు ఈ పిల్లల్ని ఎలా బాగు చేయాలి అని అనుకుంటుంటే ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పండితులందరూ కూడా చెప్పారట, మీ అబ్బాయిల్ని ఒక పండితుడు ఉన్నాడు, ఆయనకి కనుక చెప్పినట్లయితే వాళ్ళని ఆయన ఒక్కరే మార్చగలరు. అంటే ఎవరు అంటే విష్ణు శర్మ అని ఒక ఆయన ఉన్నారు. ఆయనైతే ఈ పిల్లల్ని తప్పనిసరిగా మార్గంలో పెడతారు అని అన్నారట. అయితే విష్ణు శర్మ గారిని పిలిచి తన 3 కుమారుల్ని కూడా ఆయనకు చెప్పి, అయ్యా మీరు ఎలాగైనా సరే నా 3 కుమారుల్ని కూడా మంచి మార్గంలో పెట్టాలి, అలా చేసినట్టయితే మీరు ఎంత అడిగితే అంత ఇస్తాను అని అన్నారట. అంటే ఆయన అన్నారట, అలా కాదు, మీరు నాకు డబ్బు గురించి కాదు నేను చెప్పేది, కానీ మీ పిల్లల్ని 6 నెలలలో తప్పనిసరిగా మంచి మార్గంలో పెడతాను అన్నట్టు. సరే, 6 నెలల్లో పెట్టడం అనేది కష్టమే. అయితే ఆయన ఏమన్నాడంటే, మీ 3 పిల్లల్ని కూడా నాతోటి పంపించేయాలి అన్నారట. అని అక్కడి నుంచి ఆ పిల్లల్ని 3 తీసుకుని, రాజకుమారులు 3 తీసుకుని కూడా తీసుకువెళ్తూ దారి పొడుగున రకరకాల కథలు చెప్తూ ఆ కథల ద్వారా ఆ పిల్లల్ని 6 నెలలు అయ్యేటప్పటికి మంచి పండితుల్ని చేశారట. దానికి చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు కథల్లోకి వెళ్దాం. వాళ్ళకి చెప్పినటువంటి కథల్లో మిత్రలాభము అంటే స్నేహితుల వలన మనకి లాభం, అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ వల్ల మనకి ఏ విధమైన బెనిఫిట్ ఉంటుంది అనే దాని గురించి ఒక కథ చెప్పుకుందాము. పూర్వం ఒక అడవి ఉందట. ఆ అడవిలో అనేక రకాలైన పక్షులన్నీ కూడా నివసిస్తున్నాయి, జంతువులు నివసిస్తున్నాయి. అయితే అలాంటి అడవిలోకి ఒక పక్షులు వేటాడేవాడు, బోయేవాడు అంటారు, అతను వచ్చాడట. ఇక్కడ చాలా పక్షులు ఉన్నాయి, వీటిని పట్టుకుంటే మనకి బోళ్ళంత డబ్బు వస్తుంది, ఆహారం వస్తుంది అనుకుని ఏం చేశాడు, అక్కడ కొన్ని గింజలు జల్లాట. నూకలు అంటాము, గింజలు, సీడ్స్ లాంటివి అనమాట, అంటే పక్షులు తింటాయి కదా, అవి జల్లాడట. జల్లిన తర్వాత ఏం చేశాడు, దాని మీద ఒక వల వేశాడు. వల అంటే నెట్, అంటే దాని మీద వేస్తే ఆ పక్షులు వచ్చి ఆ గింజలు తినడానికి అని చెప్పి వస్తే ఆ నెట్లో అవి చిక్కుకుపోతాయి, అప్పుడు వెళ్ళి పట్టుకోవచ్చు అని అనుకున్నట. అదే చెట్టు మీద ఒక కాకి ఉందట. ఆ కాకి ఇదంతా గమనించి ఆ చెట్టు మీద ఉండేటువంటి రకరకాల పక్షులన్నిటికీ కూడా చెప్పిందట, కింద పోయేవాడు ఈ పక్షుల్ని పట్టుకోవడానికి అని చెప్పేసి వల వేశాడు, దాని కింద గింజలు జల్లాడు, ఆ గింజల కోసం అని చెప్పేసి మనం ఎవరైనా వెళితే మనకి ప్రమాదము, కాబట్టి ఎవరు అటువైపుకి వెళ్ళకండి అని చెప్పిందట. సరే, అందరూ అన్ని పక్షులు వెళ్ళడం మానేశాయి. కానీ ఇంతలో ఆకాశంలో ఎగురుకుంటూ కొన్ని పావురాలు అంటే డౌస్ అంటాం కదా, అవి ఎగురుకుంటూ వస్తున్నాయట. వాటన్నిటికీ కూడా ముందు ఒక లీడర్గా ఉన్నటువంటి ఒక పావురం ఉందట. అది చాలా ఓల్డ్. అయితే ఆ పావురం ఏం చేసింది, వెళ్తూ ఉంటే ఈ మిగతా వెనకాల ఉన్న పావురాలు ఆ కిందను చూసి ఆ పావురంతో, ఏమయ్యా కింద చూడు, మనకి బోడంత ఆహారం ఉంది, మనం అక్కడికి వెళ్ళినట్లయితే ఆహారం తినొచ్చు, మనం అక్కడికి వెళదాము అంటే ఆ పెద్ద పావురము చెప్పిందట,
మనం అక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఇది అడవిలో ఆహారం ఎలాగొస్తుంది, గింజలు ఎవరు జల్లుతారు, మనల్ని పట్టుకోవడానికి ఎవరో జల్లారు, అంచేత మనం అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. అయితే మరి వెనకాతలవన్నీ కూడా చిన్న చిన్న పావురాలు ఆకలితో ఉన్నాయి. నువ్వు అలాగే చెప్తావు, పెద్దవాడివి, నువ్వన్నీ అనుమానం పడతావు, అదేమీ కాదు, కింద ఆహారం దొరికినప్పుడు మనం తినడమే మన ధర్మము, అంచేత మనం అక్కడికి వెళదాము అన్నాడు. అదేమీ కుదరదు, తప్పనిసరిగా మనం ఇలాంటి ఆహారాన్ని మనం తినకూడదు అని చెప్పి అంత చెప్పినా కూడా వినలేదట. సరే, ఇంకా వీటన్నిటి మాట కాదనలేక ఈ పావురము, పెద్ద పావురము, సరే రండి అని చెప్పేసి వెళ్ళి అక్కడ వాలేటప్పటికి చెప్పుకున్నాం కదా ఇందాక, వలది నెట్, ఆ నెట్లో ఎప్పుడైతే చిక్కుకున్నాయో వీడికి అనుమానం వచ్చింది, అమ్మో మనని పట్టుకోవడానికే చేశారు ఈ పని అని చెప్పేసి అన్న తర్వాత ఈ మిగతా పావురాలన్నీ కూడా అయ్యో ఎలాగా, మనం ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి ఏడవడం మొదలెట్టాడు. నేను ముందే చెప్పాను కదా, సరే కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, కష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలనేటువంటి ఉపాయాన్ని మనం ఆలోచించాలి. అంతే కదా, మనకి ప్రాబ్లం వచ్చిందనుకో, ప్రాబ్లం వస్తే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలని చూడాలి తప్ప ఏడవకూడదు అని చెప్పేసి అంటే, సరే మరి ఏం చేద్దామంటే, సరే ఒక పని చేద్దాము, మనం అందరము కూడా ఎక్కువ పావురాలు ఉన్నాయి కదా, అందరం ఒక్కసారి కనుక పైకి ఫ్లై అయితే, ఎగిరితే ఈ నెట్ కూడా మనతో వచ్చేస్తుంది, ముందు ఆ వాడి దగ్గర నుంచి మనం ప్రాబ్లం నుంచి బయటపడతాము అని. అక్కడి నుంచి దూరంగాను ఈ పక్షులకి వేశాడు కదా, గింజలు వేశాడు కదా, ఆ వేటగాడు వస్తూ ఉన్నాడట. అమ్మ చాలా పావురాలు పడ్డాయి, నాకు బోల్డంత డబ్బు వస్తుంది, తినడానికి కూడా బోల్డంత తిండి వస్తుంది అని అన్నీ అనుకుంటూ వాడి దగ్గరికి వచ్చేటప్పుడు సరిగ్గా దగ్గరగా రాగానే ఒక్కసారిగా ఈ పావురాలన్నీ గాలిలోకి ఎగిరాయట, నెట్తో సహా. పాపం ఆ పావురాల వెనకాతల పరిగెట్టి అలిసిపోయి, అయ్యో నేను ఎంతో ఆశపడ్డాను, నాకు ఈ పావురాలు దొరకకపోతే పోయే, కానీ నేను రోజు పక్షులు పట్టుకోవడానికి వేసేటువంటి ఆ వల కూడా పోయింది అని చెప్పేసి ఏడ్చుకుంటూ వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. సరే ఇప్పుడు ఎలాగ ఇవన్నీ అన్నిటికీ చిక్కులు ఉన్నాయి, కాళ్ళకన్నిటికీ కూడా ఆ నెట్టు పట్టేస్తుంది. ఇప్పుడు ఎలాగా ఏంటంటే, అప్పుడు ఈ పెద్ద పావురము, మీరేం భయపడకండి, ఇక్కడికి దగ్గరలో నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళదాము అని చెప్పేసి ఈ పావురము అలాగ ప్రయాణం చేస్తూ ఒక పెద్ద చెట్టు ఉందట, ఆ చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ వాలిందట ఈ పక్షులతో కలిసి. లోపల ఎవరున్నారు, హిరణ్యకుడు అనేటువంటి ఒక ఎలక ఉందట, ఎలక పేరు హిరణ్యకుడు. ఈ పావురం ఉంది కదా, ఈ పావురం పేరు చిత్రగ్రీవుడు. ఆ హిరణ్యకుడు అనేటువంటి ఆ ఎలక ఈ పావురము చాలా మంచి ఫ్రెండ్స్ అట ఎప్పటి నుంచో. అయితే అక్కడికి వెళ్ళి ఈ పావురము గట్టిగా పిలిచిందట, మిత్రమా ఒక్కసారి బయటికి రా, నేను ఆపదలో ఉన్నాను, నన్ను కాపాడు అందట. అంటే ఎలక బయటికి వచ్చి కాపాడాలి అంటే అసలు వచ్చింది ఎవరో తెలియదు, ఎప్పుడో ఫ్రెండ్ కాబట్టి అసలు నువ్వెవరు, నేను ఎందుకు బయటికి రావాలి, నీకు వచ్చిన ఆపద ఏంటో తెలియకుండా, ఏమీ తెలియకుండా, నువ్వెవరో తెలియకుండా నేను ఎలా బయటకు వస్తాననుకున్నావు అన్నాడు. అంటే అప్పుడు చెప్పిందట, మనము పూర్వకాలంలో మన ఇద్దరం మిత్రులము, నా పేరు చిత్రగ్రీవుడు అనేటప్పటికీ, ఓహో చిత్రగ్రీవుడా నువ్వా, అయితే తప్పనిసరిగా వస్తున్నాను నీకోసం అని చెప్పేసి బయటకు వచ్చినాడు. వచ్చేటప్పటికి ఒక వల నిండా ఈ మిగతా పావురాలు ఇవన్నీ అక్కడ ఉండని చూసి, ఇదేంటి ఇటువంటి ఆపద ఎందుకు వచ్చింది, ఏమైందంటే చెప్పిందట, ఇలాగ నేను చెప్తూనే ఉన్నాను, మా పిల్ల పావురాలన్నీ కూడా వినడం మానేశాయి, దానివల్ల నాకు ఈ ప్రమాదం వచ్చింది, కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వలతాళ్ళన్నీ కొరికేయాలి. అది ఎలక కదా, ఎలకంటే ర్యాట్, దాని పళ్ళు ఉంటాయి కదా, దాంతో కొరికేయాలి అంటే ఎలకందట, అంటే మనం సహాయం చేయొచ్చు, ఎవరికి చేయాలి, మంచి వాళ్ళకి చేయాలి. కాబట్టి ఈ ఎలకేమందంటే, నువ్వు అడిగింది బాగానే ఉందయ్యా, కానీ నేను పెద్దవాడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను, నా పళ్ళన్నీ కూడా బాగా లూజ్గా ఉన్నాయి, ఇప్పుడు ఈ వల్లంతా కొరికితే నా పళ్ళు ఊడిపోతాయి,
అంచేత ఇవన్నీ నేను కొరకలేను, నువ్వు నా స్నేహితుడు కాబట్టి నీ ఒక్కడిని నేను విడిపిస్తాను అంటే, అలాగేమొద్దు, నా వాళ్ళందరూ కూడా బాగా లేనప్పుడు నేను ఒక్కడిని బాగున్నా కూడా మంచిది కాదు, కాబట్టి నువ్వు ఏమన్నా సాయం చేయగలిగితే అందరికీ చెయ్యి, లేకపోతే వదిలేసే అని చెప్పేసి అంటే, అప్పుడు ఆ ఎలుక చెప్పిందట, లేదయ్యా నువ్వు ఎంత మంచివాడివో తెలుసుకోవడం కోసమే, నిన్ను పరీక్షించడం కోసం అని చెప్పేసి నీ ఒక్కడికే ఆ కట్లు విప్పుతానని చెప్పేసి అన్నాను. నువ్వు ఇంత గొప్పగా ఆలోచించావు కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఆ కట్లు విప్పుతాను అని చెప్పేసి ఆ ఎలుక మొత్తం అన్నిటికీ ఉండేటువంటి ఆ చిక్కులన్నీ కూడా కొరికేసి ఆ వల నుంచి వాటన్నిటినీ కూడా విడుదల చేసిందట. అప్పుడు ఇవన్నీ కలిపి ఆ ఎలుకకి కృతజ్ఞత చెప్పి, అంటే థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయాయట. జాతి ఇక్కడ మనకి కథలో తెలుసుకోవాల్సింది ఏంటి, మనం ఎక్కడైనా ఏదైనా తెలియని చోట మనం ఏది పడితే తినకూడదు. అంటే మనం చెక్ చేసుకోవాలి, ఇక్కడ ఇది ఉంది, ఈ ఆహారం ఉంది అంటే ఇక్కడ ఎవరు పెట్టుకుంటారు, మనకి దొరికే చోట్లు ఉంటాయి, అక్కడే దొరకాలి, అక్కడ ఉంటేనే మనం తినాలి. అలాగే ఎవరైనా సరే మనకి మంచి వాళ్ళు ఎవరైనా పెడితేనే తినాలి, ఎవరు పెడితే వాళ్ళు తినకూడదు. అలాగే ప్రమాదం వచ్చినప్పుడు మనం ఆ ప్రమాదంలోంచి బయటపడేటువంటి మార్గాన్ని మనం చూసుకోవాలి తప్ప భయపడిపోయి బెంగపడిపోయి ఏడ్చేసి ఉండకూడదు. అక్కడి నుంచి ఉపాయంతో మనం ఏదైనా ప్లాన్ చూస్తున్నా ప్లాన్ తోటి మనం అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనము మన కోసం కాకుండా మన చుట్టూ ఉంటున్న మన ఫ్రెండ్స్ కోసము లేదా మన రిలేషన్ కోసము వాళ్ళ కోసం బాగా ఆలోచించాలి, వాళ్ళందరికీ హెల్ప్ అయ్యేలాగా మనం ఉండాలి. ఇది కథ. ఓకే.